హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు రానున్నటువంటి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడి ఒక్కపోత ఉంటుందని తెలిపింది. ఇవాళ ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, మలుగు జిల్లాలలో ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.